శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలోని శ్రీ మందేశ్వర స్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. అమావాస్యకు ముందు రోజు కావడంతో దేశ నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు శనీశ్వరుడికి పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. శని త్రయోదశి సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోనే అతి ముఖ్యమైనటువంటి క్షేత్రం. ముఖ్యంగా ఏలినటి శనేటువంటి వాళ్ళు, అర్ధాష్టం శని కలిగినటువంటి వాళ్ళు, ఇతర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ మందపల్లి క్షేత్రానికి రావడం, ముఖ్యంగా శని త్రయోదశి నాడు శనివారాల్లోనూ వారి యొక్క గ్రహ పరిస్థితిని బట్టి ఇక్కడ పూజలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఎందుకు చెప్తున్నామంటే మందపల్లి మన రాష్ట్రంలోనే శనీశ్వరుడు ప్రతిష్ఠించినటువంటి ఏకైక శైవక్షేత్రం మందపల్లి. ఈ రకంగా అంటే చూసుకున్నట్టు ఇప్పుడు మన మహారాష్ట్ర, దక్షిణ భారతదేశంలో చూసుకున్నట్టే మనకి పావగడ కర్ణాటకలో శనిక్షేత్రం, అది కూడా పాపులర్. అదే రకంగా శని సింగాపూర్ అంటే మహారాష్ట్ర పాపులర్. అయితే వాటికి వీటికి ప్రత్యేకత ఏంటంటే ఇది స్వయంభూ మరియు ఏకైక శనీశ్వరుడు స్థాపితం చేయబడిన మందేశ్వర స్వామి దేవస్థానం. అయితే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ భక్తులు ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహానికి వస్తారో వారందరికీ సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని, వారు వచ్చేటప్పుడు వారికి ఇచ్చే ప్రసాదాలు మంచి నాణ్యతమైనటువంటి ప్రసాదాలు ఇవ్వాలని, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేయాలని, తర్వాత ఇక్కడ జరిగే పూజా ద్రవ్యాలు కానీ లేదంటే ఇతర వీటిలన్నిటిలో కూడా భక్తులు అంటే ఒక గుడికి వచ్చేటప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చాము, పూజ చేసుకొని వెళ్ళాము, మాకు మంచి ఫలితం కలిగింది. ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడే హైదరాబాద్ నుంచి, నాగోల్ నుంచి ఒక వ్యాపారవేత్త 1990 నుంచి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా చూసుకుని నేను కూడా ఇప్పటి నుంచి దేవాలయంతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తిని. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ క్యూ లైన్స్ కరెక్ట్గా ఉండేటే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అభిషేకాల ప్రక్రియ అంటే సేవలు, అతి ముఖ్యమైనవి సేవలు. ఈ రోజుల్లో ఆన్లైన్ సేవలు, ఆఫ్లైన్ సేవలు కూడా చాలా చాలా ముఖ్యం. ఆన్లైన్ సేవలు కూడా అన్ని గుడుల్లోనూ మనం పెడుతున్నాం. సో దీనిలో కూడాను ఈ అభిషేకాలకు సంబంధించి ఏ రకంగా ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఇక్కడ 250 రూపాయల టికెట్, 700 రూపాయల టికెట్లతో అభిషేకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో చాలామంది చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ కన్స్ట్రెంట్ దృష్ట్యా అంటే తక్కువ స్థలం ఉండడం వల్ల భక్తులు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. దానితోడు అనువంశంగా వస్తున్నటువంటి దేవాలయంలో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమించి ఏ రకంగా ఈ క్షేత్రాన్ని మనం భగవంతుడు ఆశీస్సులతో ముందుకి, ఎందుకంటే ఒక్కోసారి తెలియకునే మనకు జరుగుతుంటాయి. సో ఈ ప్రక్రియ అంతా భగవంతుడి చేతిలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రియల్ టైం గవర్నెన్స్లు వీటిలన్నింటినీ కూడా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఇవన్నీ పెట్టి ముందుకు తీసుకెళ్లాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. భక్తుల నుంచి కూడా నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి తప్పులు ఏమైనా వాళ్ళు చెప్పినట్టయితే ఆ తప్పులను మనం సవరించుకొని మళ్ళా భక్తులకు సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. ఈ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రియల్ టైం గవర్నెన్స్కి సంబంధించి మందపల్లిలో వేయించేస్తున్న శ్రీ మందేశ్వర స్వామి వారి స్వయంభూ శనీశ్వరుడి చేత ప్రతిష్ఠ చేయబడిన మందేశ్వర ఆలయంలో మరి ఈ రోజున శనివారం త్రయోదశి కలిసి రావడం వల్ల శని త్రయోదశి, మరి ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నవాళ్ళు కానీ, శనిని ప్రసన్నం చేసుకునే వాళ్ళు కానీ, అష్టమదోషాల్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ రోజున విశేషంగా రావడం జరిగింది. సుమారుగా 25,000 నుంచి 35,000 దాకా కూడా జనం రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అభిషేకాలు, 8,000 అభిషేకాలు కూడా కార్యక్రమాలు ఇప్పుడు దాకా పూర్తయినాయి. తదుపరి వీళ్ళందరికీ కూడా మరి స్వామివారి ప్రసాదం అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో సేవకులు, మరి సెక్యూరిటీ వాళ్ళ చేత క్యూ లైన్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా భక్తులందరూ కూడా
స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఓం మందేశ్వరాయ నమః.